చేస్తావక్క సెలక్షన్. లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడతా శ్రీకాంత్. అలుగుతే 4 పెట్టాలండి. ఇందాక వచ్చినారు కదా మన అశోక్ గారు, అలిగి వెళ్ళిపోయినారు. నాకు లైట్ కలర్ షర్ట్స్ ఇష్టం అక్క. ఓకే మా. అక్క ఈరోజు మీరు చాలా వచ్చాక, ఇఫ్ యూ డోంట్ మైండ్. లేదు నాన్న, బాగానే ఉన్నాను. సోకులాడి స్వప్న సుందరి ఉన్నావా అంటున్నారు శ్రీకాంత్. లైక్ సపోర్ట్. థ్యాంక్ యూ అనూషమ్మ. సిరి వస్తానందా అనూష? అయ్యో నిన్న చాలా హ్యాపీగా ఉన్నారు. అవునా అనుష, ఈరోజు డల్గా అనిపిస్తున్నానా? పాప్కార్న్ తమ్మి రాని కొద్ది నవ్వు వచ్చేస్తుంది. మేడంజీ షాప్ క్లోజ్ 10:30 డిన్నర్. అవునా, ఓకే. మణిరత్నం గారు మీకు షాప్ ఉందా? ఏం షాప్ అండి, తెలుసుకోవచ్చా? శ్రీకాంత్ నిన్ను ముసిగేసి కొడతా ఒకరోజు అంటుంది మన సౌమ్య. చెప్పా అక్క, సిరికి వస్తా అంది. ఓకే నాన్న. అక్కకి నిద్ర సరిపోవడం లేదు, అందుకే నీకు అలా అనిపిస్తుంది రా బుజ్జి కన్నా. అక్క బాగానే ఉందిలే, టెన్షన్ పడకు అంటున్నాడు మన శ్రీకాంత్. అవును అక్క. పాప్కార్న్ వస్తే ఏదో ఒకటి అంటాడు, నవ్వనోళ్ళు కూడా నవ్వుతూనే ఉంటాం తెలుసా. కానీ పాప్కార్న్ తమ్మికి 10:30 తర్వాతనే ఫ్రీ అవుతాడు. ఈ టైంలో తమ్ముడికి టైం దొరకదు. శ్రీకాంత్ ఏం చేశావు సౌమ్యని? అంటుంది మన అనుషమ్మ. రా ముసిగేసి కొట్టేసి, అంతకన్నా ఇంకేం కావాలి రా మై డియర్ స్వప్న సుందరి అంటున్నారు శ్రీకాంత్. శ్రీకాంత్ ఏమవుతుంది నీకు అసలు నీకు అంటుంది మన సౌమ్య. నిన్న గ్యాస్ బుక్ ఎక్కడ పెట్టావని అడిగాను, అలా గొడవ అయింది అనుష. తీరా చూస్తే పోపుల డబ్బాలో మర్చిపోయింది. నిన్న గ్యాస్ బుక్ ఎక్కడ పెట్టావని అడిగాను, అలా గొడవ అయ్యింది అనుష. తీరా చూస్తే పోపుల డబ్బాలో మర్చిపోయింది. ఎవరు, సౌమ్యనా? అక్క నువ్వు చెప్పు, అలా మాట్లాడొద్దు అనేసి. నిజంగా శ్రీకాంత్, అమ్మాయిలతో అట్లా మాట్లాడకూడదు తెలుసా. మరి అది కొంచెం అతి అయిపోతుంది తెలుసా. సౌమ్య స్వప్న సుందరి అయితే మరి నేను ఏంటి కాంతు అంటుంది మన అనుషమ్మ. నిజంగా శ్రీకాంత్, కొంచెం లిమిట్లో ఉండి జోక్ చేస్తే అది మంచిగా అనిపిస్తుంది. లిమిట్ క్రాస్ అయ్యి అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది తెలుసా ఏ అమ్మాయికైనా.